నమస్కారం, నేను మీ సుప్రజామత్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ టేస్టీ పుదీనా పులావ్ అండి. బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలకు పెద్దలకు లంచ్ బాక్స్గా ఎలా చేసి పెట్టారంటే అస్సలు వదలకుండా తింటారండి. పుదీనాలో విటమిన్ డి, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. వీక్లీ వన్స్ ఇలా తయారు చేసి పెడితే హెల్దీగా చాలా మంచిదండి. అటువంటి హెల్దీ రెసిపీ అయినటువంటి పుదీనా పులావ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు పుదీనా ఆకులను యాడ్ చేసుకున్నాము. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 ముక్కలు అల్లంను కూడా యాడ్ చేసుకుందాము. 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలక, 8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి అనేది స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని పక్కన పెట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నామండి. 1 స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్ అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలక, కొంచెం స్టోన్ ఫ్లవర్, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే 2 కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు, కొన్ని పచ్చి శనగలను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులోని 2 కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా టమాటోలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత మనం వీటన్నిటిని చెక్ చేసుకుంటే మనకు వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయి ఉంటాయండి. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. పుదీనా పేస్ట్ అనేది కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా రైస్ను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా పేస్ట్లో రైస్ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్కు ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసామండి కాబట్టి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల పుదీనా రైస్ కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఫైనల్గా నెయ్యిని యాడ్ చేసి వీటిని కుక్ చేసుకుంటే పుదీనా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పుదీనా పులావ్ అనేది ఈ విధంగా రెడీ అయి ఉంటున్నదండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి
వీక్లీలో వన్స్ పిల్లలకు లంచ్ బాక్స్గా పెడితే పిల్లలకు హెల్త్ పరంగా చాలా మంచిదండి. పిల్లలకి కాదు పెద్దలకు కూడా ఇలా పుదీనా రైస్ చేసి పెడితే చాలా మంచిది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.